సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, చావా. బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ అండ్ హీరోయిన్ రష్మిక మందన వీళ్ళిద్దరూ కాంబినేషన్ వచ్చిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ఫిలిం చావా. ఫైనలీ ఈ సినిమా ఈ నెల మార్చి 7వ తేదీన తెలుగు వర్షన్లో థియేటర్లో రిలీజ్ అవుతుంది మామ. ఆల్రెడీ సినిమా 450 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసింది. సో మొత్తానికి హిందీలో బ్లాక్ బస్ట్ అయింది. వేరే లెవెల్ మూవీ మామ. మొత్తానికి అయితే చూడబోతాం మనం మార్చి 7. ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ మూవీ సారీ అండ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ వచ్చిన లేటెస్ట్ మూవీ. అండ్ ఎస్టర్డే ఫిబ్రవరి 28వ తేదీన ఈ సినిమా థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ ఉంది, చెక్ చేసుకోండి మామ. అండ్ నెక్స్ట్ మూవీ నేనెక్కడ ఉన్నా. సో ఈ సినిమా కూడా ఎస్టర్డే ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లో రిలీజ్ అయింది మామ. అండ్ ఇది ఒక లో బడ్జెట్ మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ బందీ, హీరో ఆదిత్య ఓం. సో తను నటించిన లేటెస్ట్ మూవీ. ఈ సినిమా కూడా ఎస్టర్డే ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లో రిలీజ్ అయింది మామ. ఇది కూడా ఒక లో బడ్జెట్ మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ అగత్య, హీరో జీవ అండ్ అర్జున్ రసికన్నా. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ ఎస్టర్డే ఫిబ్రవరి 28వ తేదీన ఈ సినిమా తెలుగు తమిళ్లో థియేటర్లు రిలీజ్ అయ్యి సినిమా మంచి పాస్టెక్తో సినిమా దూసుకుపోతుంది మామ. సినిమా చాలా బాగుంది, మిస్ అవద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ కుబేరా. సో ఫైనలీ కింగ్ నాగార్జున అండ్ ధనుష్. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. అండ్ ఫైనలీ ఈ ఇయర్ 2025 జూన్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది తెలుగు తమిళ్ అండ్ మల్టిపుల్ ఆడియోలో. సో మొత్తానికి అయితే థియేటర్ డేట్ అయితే లాక్ అయింది మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. సో వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. సో మొత్తానికి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే యాక్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా శృతి హాసన్ కూడా యాక్ట్ చేస్తుంది మామ. ఇద్దరు హీరోయిన్స్ అయితే ఈ సినిమాలో ఉన్నారు. అండ్ అదేవిధంగా కింగ్ నాగార్జున, కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు అనమాట. సో మొత్తానికి ట్రైలర్ అయితే కమింగ్ సూన్ అండ్ వే మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మామ. సో మొత్తానికి 2 days బ్యాక్ ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది. ఒరిజినల్ ఆడియోలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఆడియోలో అయితే మనకైతే హెచ్డి వర్షన్ వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే మనకు అవైలబుల్ ఉంది. అది ఎక్కడ ఉంది మీరు చెక్ చేసుకోండి. ఓకే. మనకైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఒక 6 వారాల తర్వాత మనకు స్ట్రీమింగ్ చేస్తారు. ప్రజెంట్ అయితే హెచ్డి వర్షన్ అయితే వచ్చేసింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కౌసల్య సుప్రజ రామ రీసెంట్ కన్నడ సూపర్ డూపర్ హిట్ ఫిలిం. సో మొత్తానికి ఈ సినిమా తెలుగు వర్షన్లో అండ్ ఎస్టర్డే మనకైతే ఈటీవీ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేశారు మామ. సినిమా చాలా బాగుంటుంది, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మిస్ అవద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఘాట్. సో ఈ సినిమా ఎస్టర్డే ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లో రిలీజ్ అయింది మామ. ఇది కూడా ఒక లో బడ్జెట్ మూవీ. సో ట్రైలర్ అయితే ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, బ్లాక్ బస్టర్ మూవీ. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల మార్చి 7వ తేదీన థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు మామ, 4K వర్షన్. సో మనకు మార్చి 5వ తేదీన పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో బుక్ చేసుకుని థియేటర్ అయితే చూసాను మామ, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, ఫైనల్లీ కన్నప్ప మూవీ నుంచి మనకు టీజర్ ఈరోజు మార్చి 1వ తేదీన ఉదయం 11:03 యూట్యూబ్లో డ్రాప్ అయిపోతుంది మామ. అండ్ మంచు విష్ణు మెయిన్ లీడర్లో అండ్ కెమియో రోల్లో ప్రభాస్ అండ్ అక్షయ్ కుమార్ శివుడు క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు అనమాట. మరి టీజర్ కోసం ఏదో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావ, నటసింహ నందమూరి బాలకృష్ణ గారు నటించిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఈ ఆదిత్య 369. సో మొత్తానికి ఈ సినిమా సమ్మర్లో మనకైతే 4K వర్షన్లో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు మావ. సమ్మర్ అంటే ఏప్రిల్ లేకపోతే మే మంత్లో అయితే మనకు రిలీజ్ అవుతుంది 4K వర్షన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావ, మద్రాస్ కరణ్ రీసెంట్గా తమిళ్లో థియేటర్ రిలీజ్ అయింది మామ. జనవరి 10వ తేదీన మనకైతే ఒక 2 days బ్యాక్ ఈ సినిమా తెలుగు వర్షన్లో కూడా ఆహా ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. సినిమా చాలా బాగుంటుంది, ఓర్త్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, విడా ముయచ్చి, ఇది తమిళ టైటిల్, తెలుగులో పట్టుదల. సో మొత్తానికి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ నెల మార్చి 3వ తేదీన అంటే టుమారో మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను, టైం వేస్ట్ డేటా బొక్క. సినిమా ఆల్రెడీ థియేటర్ కలెక్షన్ ఫ్లాప్ అయింది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, యుగానికి ఒక్కడు, హీరో కార్తీ, డైరెక్టర్ సెల్వరాఘవన్ డైరెక్షన్ వచ్చిన
ది బెస్ట్ మూవీ. సో ఈ సినిమా ఈ నెల మార్చి 14న థియేటర్లో రిలీజ్ అవుతుంది మామ. అది కూడా 4K వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. సో మార్చ్ 12వ తేదీ మనకు పేటీఎం అండ్ బుక్ మై షో యాప్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, కరాటే కిడ్ లెజెండ్స్. సో ఈ సినిమా ఈ 2025 మే 30 తేదీన ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా మల్టీప్లాడ్లో థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. అండ్ జాకీ చాన్ మెయిన్ లీడ్ యాక్ట్ చేస్తున్న మూవీ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, సంక్రాంతికి వస్తున్నాం. రీజన్ అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో మొత్తానికి ఈరోజు మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకి, అంటే ఈరోజు ఏంది శనివారం, మరి ఈ శనివారం రోజు సాయంత్రం 6 గంటలకి జీ తెలుగు టీవీ ఛానల్లో ఈ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. అండ్ అట్ ఏ టైం మనకైతే G5 ఓటీటీలో కూడా ఈ సినిమాని మల్టీప్లాడ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ సినిమా రీసెంట్గా మలయాళంలో థియేటర్ రిలీజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది మామ. వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ హీరోయిన్గా ప్రియమణి అండ్ మెయిన్ లీడ్ యాక్ట్ చేసింది కొంచుక బొబన్. సో ఈ సినిమా ఎస్టర్డే ఫిబ్రవరి 28 తేదీన సాయంత్రం 4:05 తెలుగు ట్రైలర్ అయితే యూట్యూబ్లో డ్రాప్ అయింది మామ. సో సినిమా ఒక లెవెల్లో ఉంటుంది. మొత్తానికి ఈ నెల మార్చి 7వ తేదీన ఈ సినిమా తెలుగు వర్షన్లో థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ సినిమా డిజిటలైజ్ బ్యాక్ చేసింది, నెట్ఫ్లిక్స్ తీసుకుంది మామ. మనకు తొందరలో నెట్ఫ్లిక్స్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది ఈ సినిమా. మొత్తానికి అయితే థియేటర్ అయితే ఈ సినిమాని వాచ్ చేసేయండి. హైలీ రికమెండ్, వర్త్ మూవీ, ఓకే, మిస్ అవద్దు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ అండ్ హీరోయిన్గా రష్మిక మందన, డైరెక్టర్ ఏఆర్ మోర్గా దర్శక కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. మొత్తానికి 2 days బ్యాక్ టీజర్ అయితే డ్రాప్ అయింది. సో టీజర్ చాలా బాగుంది, మీరు కూడా ఒక లుక్ వేయండి. మరి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనేది డౌటే, మొత్తానికి హిందీలో ఫస్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, తమిళ యాక్టర్ అజిత్ కుమార్ తను నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. సో ఈ మూవీ నుంచి ఎస్టర్డే ఫిబ్రవరి 28న మనకైతే టీజర్ అయితే డ్రాప్ చేస్తారేమో తమిళ్లో. ప్రజెంట్ తమిళ్ వర్షన్లో మనకు టీజర్ అయితే ఉంది. టీజర్ ఒక ముక్కలో చెప్పాలంటే సింప్లీ సూపర్గా ఉంది. అండ్ ఎలివేషన్స్ అనమాట. అండ్ అదేవిధంగా క్యారెక్టరైజేషన్ అంటే యంగ్గా కొంచెం ఓల్డ్గా, సో ఆ డిఫరెన్స్ బాగుంది. సో మొత్తానికి యాక్షన్ థ్రిల్లర్ అనమాట. సో ఫైనల్లీ ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తెలుగు, తమిళ్లో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది మామ. ఓకే, సో ఇది సమ్ ఎక్స్క్లూజివ్ అండ్ లాట్ ఆఫ్ అప్డేట్స్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. మర్చిపోదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.